బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఒడిశా పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. మల్కజ్గిరి జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో బడా నాయక్ అనే జవాన్కు తీవ్ర గాయాలు కాగా ఆయన్ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కలవెలి బ్లాక్లోని జనల్గూడ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. ఛత్తీస్గఢ్ నుంచి మల్కన్గిరి జిల్లా కేంద్రంలోకి మావోయిస్టులు ప్రవేశిస్తున్నారన్న సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాలని జవాన్లు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఒడిశా పోలీసులు అలాగే మావోయిస్టులకు మధ్య అయితే ఎన్కౌంటర్ జరిగింది. మల్కన్గిరి జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. అలాగే ఇద్దరు ఆర్మీ జవాన్లకు అయితే గాయాలైనట్లు తెలుస్తోంది. ఇంకా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిని. వీరిలో బడా నాయక్ అనే జవాన్ కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయన జిల్లా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కలిమెల బ్లాక్ లోని జనల్గూడ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. మావోయిస్టులు పోలీసుల మధ్య జరిగిన ఎన్కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఒడిశా మల్కన్గిరి జిల్లాలో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పు జరుగుతున్న నేపథ్యం ఉంది. గత 2 రోజుల నుంచి కూడా అక్కడ కూబింగ్కి వెళ్ళినటువంటి పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడిన నేపథ్యంలో ఒకసారి ఇరువురు మధ్యన కూడా ఎదురుకాల్పులు జరిగినాయి. ఫలితంగా చూసుకుంటే కలిమేల బ్లాక్ లో జినేల్గూడ అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్ చూసుకున్నట్లుగా అక్కడ స్థానిక పోలీసులు కూడా ధృవీకరించిన నేపథ్యం ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి మల్కనగిరి జిల్లా కేంద్రంలోకి మావోయిస్టులు ప్రవేశిస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన డివిఎస్ జవాన్లు ఒక్కసారిగా మావోయిస్టు తారసపడటంతో అక్కడ మొత్తానికైతే మాత్రం ఇరువురు మధ్యన కాల్పులు కొనసాగింది. మొత్తానికైతే కొంత ఆందోళనకరమైన వాతావరణం చుట్టుపక్కల కూడా. అయితే భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరో మావోయిస్టుకి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. కానీ మొత్తానికి కూబింగ్ మాత్రం ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉంది. మరోవైపున ఆ సుక్మా జిల్లాకు సంబంధించిన పోలీసులు కావచ్చు, అదే విధంగా ఈ ఒడిశా సంబంధించిన పోలీసులు మొత్తం కూడా సంయుక్త దాడులతోటి ఒకవైపున కేంద్ర సహకారంతో కూడా మొత్తానికైతే అడవిని మొత్తం జల్లెడబడుతున్న నేపథ్యం ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ భాస్కర్.